చాలామంది రోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా రోజు తలస్నానం చేయడం మంచిదా కాదా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం. కొంతమంది వారానికి 2 సార్లు లేదా 3 సార్లు తలస్నానం చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే రెగ్యులర్గా డైలీ తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే రోజు తలస్నానం చేయడం హానికరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే చాలామంది సీజన్తో సంబంధం లేకుండా రెగ్యులర్గా వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. అది కూడా ఎక్కువసేపు స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా రెగ్యులర్గా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మనకు మంచి కంటే కీడు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలా రెగ్యులర్గా వేడి నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండే సహజ నూనెను ఇది తొలగిస్తుందట. ఇలా సహజ నూనెను తొలగించడం వల్ల మన చర్మం పొడిబారే అవకాశం పెరుగుతుందట. మన శరీరంలో సహజ నూనె రోగనిరోధక శక్తిగా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మం బలహీనపడుతుందట. అలాగే గోర్లు కూడా దెబ్బతింటాయట. స్నానం చేసేటప్పుడు గోర్లు నీటిని పీల్చుకుంటాయట. ఫలితంగా వాటి సహజత్వాన్ని కోల్పోయి పెలుసుగా మారి సులువుగా విరిగిపోతాయట. అందుకే ప్రతిరోజు కాకుండా అవసరం మేరకు తలస్నానం చేయడం, అది కూడా వేడి నీటితో చేయకుండా చల్లనీళ్ళతో స్నానం చేయడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.